రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కండువా వేయని రాజీనామా చేయాలని వాలంటీర్లకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ కండువా వేయాలని రాజీనామా చేయాలని చెప్పారు. మే 5వ తారీఖు అనంతరం వాలంటీర్ గా కొనసాగరంటూ కూడా దువ్వాడ వ్యాఖ్యలు చేశారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓటు శ్రావ్య శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. అయితే టెక్కల నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయన బరిలో ఉన్నారు. అయితే టెక్కల నియోజకవర్గం టెక్కల మండల కేంద్రంలో ఈ రోజు టెక్కల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో విశేష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో అయితే మాత్రం ఈ ఎలక్షన్ లో ఏ విధంగా మనం వ్యవహరించాలనే అంశంపై మాట్లాడుతూ ఒక్కసారిగా కూడా వాలంటీర్ల పైన ఆయన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉంటూ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్నట్టు 4 మండలాల్లో ఉన్న దాదాపుగా కూడా 2000 మంది వాలంటీర్లలో ఇప్పటికే 500 మంది వాలంటీర్ల వరకు కూడా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా వాలంటీర్లు కూడా వైసీపీ కండువా వేసుకుని మరి ప్రచారం చేయాలి, వైసీపీ టెక్కల నియోజకవర్గంలో గెలుపునకు పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్లే పనిచేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కండువా వేసుకొని తాను చెప్పిన విధంగా గానీ నడుచుకోకపోయినట్లయితే మాత్రం రిజల్ట్ వచ్చిన అనంతరం అటువంటి వాలంటీర్లందరినీ గుర్తించి తొలగిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు సమావేశంలో చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం వాలంటీర్లు అయితే మాత్రం తీవ్రమైనటువంటి మనస్తాపానికి కూడా గురయ్యారని చెప్పవచ్చు. 5 ఏళ్లుగా సేవలు అందిస్తూ స్వచ్ఛందంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను ఒక పక్క చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈసీ కూడా ఇప్పటికే ఎన్నికల విధుల్లోకి అయితే మాత్రం వాలంటీర్లు దూరంగా ఉండాలని చాలా స్పష్టంగా వ్యవహరించినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఈ విషయం దుమారం రేపుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా వాలంటీర్లకి సున్నితమైనటువంటి వార్నింగ్ కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పాలి. అయితే ప్రధానంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా వైసీపీ కండువానే వేసుకుని ప్రచారం చేయాలి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఈ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. తిడితే అప్పుడు 5000 3000 ఇమాములకి మౌజములకి ఆందోళన రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. ఇదే కాదు ముఖ్య పట్నాలు